హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకటేష్ తోట బ్లాగ్స్. ప్రజెంట్ నేను ఎక్కడున్నా అంటే ఒంగోలులో వేసవి కాలం సందర్భంగా పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదండి. అలాగే పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం, అందరి కోసం అయితే ఒంగోలులో బాహుబలి సెట్ వేశారు. అదే మహేష్మతి సామ్రాజ్యం సెట్ వేశారు. అలాగే ఎగ్జిబిషన్, జైంట్ వీల్ అలాంటివి కూడా పెట్టారు. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి బాలీవుడ్ హీరో నుంచి టాలీవుడ్ హీరో వరకు, అలాగే హాలీవుడ్ హీరో వరకు మొత్తం అయితే ఈ వీడియోలో అయితే అందరిని మీకైతే చూపించబోతున్నాను. అలాగే అవతార్ సెట్ కూడా వేశారు. ఈ బాహుబలి సెట్ వెనకమాలే అయితే అవతార్ సెట్ అయితే ఉంది. మీకు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. ఇందులో చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి, చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఈ వీడియో అయితే మీకైతే అసలు బోర్ కొట్టదు, చాలా మస్తు ఎంజాయ్ చేస్తారు. వీడియో అయితే చూసేయండి. ఇదిగోండి, ఇది బాహుబలిలో మెయిన్ థింగ్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటికీ కలిపి ఈ సెట్లో అయితే మనకు సెట్ చేసి చూపిస్తున్నారు. ఇదిగోండి, ప్రభాస్ గారు శివుణ్ణి ఎత్తుకొని ఎవరంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది అని శివుణ్ణి మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి, ప్రభాస్ గారు మన కట్టప్పని గుండు పైన తలకాయ పెట్టి చేస్తాడు, చూసారా? ఆ సన్నివేశం అయితే ఇది. తర్వాత ఇది చూడండి, రానా గారు బుల్తో ఫైట్ చేస్తారు కదా, ఫైట్ చేసి దాన్ని కింద పడేస్తారు కదా, ఆ సీన్ అయితే ఇది. ఏ ఏ ఏ ఏ ఏ అని చివరికి దాన్ని మట్టి కరిపేస్తాడు రానా గారు. ఏ డిషా డిషు డిష్ డిషు డిషా. చూసారా? మొత్తానికి అయితే చాలా బాగుంది. చాలా బాగా అయితే ఈ సీన్లో అయితే రానా గారు బుల్ని మట్టి కరిపిస్తారు. ఇదిగోండి, మహేష్మతి కోట సైనికులు చూసారా అలా నిలబడ్డారు. మహేష్మతి కోట దగ్గర 7 గుర్రాలు, 7 అశ్వాలను అయితే ఉంచారు. అదిగోండి శివగామి. అదిగోండి రానా గారు పట్టాభిషేక సన్నివేశం. మన బాహుబలి ప్రభాస్ గారు వచ్చి సర్వ సైన్యాధ్యక్షుడు. సెట్టింగ్ అయితే బాగా చేశారు. చాలా కన్నులు విందుగా అయితే ఈ సెట్టింగ్ అయితే ఉంది. అసలు గుర్రాలు అయితే రియల్ గుర్రాల్లానే ఉన్నాయి. గుర్రం ఎక్కి సవారీ చేద్దాం అనుకున్నా, అది కింద పడిపోతే మళ్ళీ మనల్ని పనిష్మెంట్ ఏమన్నా ఇస్తారని చెప్పి సైలెంట్గా ఆగిపోయాను. చూడండి, పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయితే అందరూ వచ్చేసరికి ఇక్కడ వచ్చి ఫొటోస్ అండ్ సెల్ఫీస్ అయితే దిగేస్తున్నారు. ఇదిగోండి, అనుష్క గారిని బంధించాడు కట్టప్ప గారు. కట్టప్ప అదిగోండి వచ్చేస్తున్నాడు. కాలికేయ మామూలుగా ఉండదు కాలికేయతో. చూడండి, కాలికేయ నిమ్రా. ఆ లాంగ్వేజ్ అయితే మనకు రాదు. కాలికేయ అయితే ఆ మూవీలో అయితే అందరిని అయితే భయపెట్టేశాడు. ఇదిగోండి శివగామి గారు. ప్రభాస్ గారు, రానా గారు, కట్టప్ప గారు, కట్టప్ప తాత జయహో. మస్తు ఉందండి. మీరు కూడా వీలైతే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. మహేష్మతి సామ్రాజ్యం అయిపోయింది. అవతార్లోకి అయితే వచ్చేసాం. అవతార్లు వాళ్ళకంటే వీళ్ళే రియల్గా ఉన్నారు. చూడండి అసలు ఎలా ఉన్నారు. అవతార్ సెట్ అయితే ఇది. వీడైతే అవతార్ కాదు, ఏలియన్. వీడు చూడండి, వీడు ఒక బుడ్డ ఏలియన్. రోబోస్.
రియల్ అవతార్ మూవీ కన్నా ఇది చాలా రియలిస్టిక్గా ఉంది. చాలా బాగుందండి. ఇదిగోండి, ఇతను ఒక ఏలియన్, ఇతను కూడా ఏలియన్. ఇది ఒక వింత రకమైనటువంటి జంతువు, డ్రాగన్. ఇది చైనా డ్రాగన్. ఇది ఆ మూవీలో ఉంటాయి కదా హార్సెస్, అవి. ఇదేమో ర్యాకెట్. మూవీలో హార్సెస్ తోక పట్టుకొని వెళ్తారో చూసారా, అది. చూడండి, ఇక్కడైతే చాక్లెట్ ఫ్లేవర్ అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఎలా పొంగుతుందో చాక్లెట్. అలాగే ఇక్కడ జైంట్ వీల్ అయితే పెట్టారు. చాలా బాగుంది, ఖాళీ అయితే లేదు. చిన్నపిల్లలు వస్తే ఈ సమ్మర్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ కోసం బోటింగ్ అయితే పెట్టేశారు. ఇదిగోండి, సూపర్ స్టార్ మహేష్ బాబు, కృష్ణ గారు, అజయ్ దేవగన్ గారు, బాలీవుడ్ యాక్టర్స్ వెంకటేష్ గారు, నాగేశ్వరరావు గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జేమ్స్ బాండ్, జై బాలయ్య, అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ యాక్టర్స్ పునీత్ రాజ్ కుమార్, విజయ్, అజిత్, సుదీప్, రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్, అన్న నందమూరి తారక రామారావు గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నాని గారు, రవితేజ గారు, ప్రభాస్ గారు, పుష్పరాజ్, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రుతిక్ రోషన్. మస్తు ఉందండి. ఇక్కడికి వచ్చి హీరోస్ అందరితో అయితే సెల్ఫీ అయితే దిగేసేయండి, చాలా బాగుండిద్ది. చూడండి ఇది ఎలా తిరుగుద్ది, అసలు మస్తు తిరిగిద్ది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే అందరికీ కళ్ళు తిరిగిపోతుంటాయి. ఇది నార్మల్ ప్రతి చోట ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటి ఎగ్జిబిషనే. చిన్నపిల్లలకైతే చాలా ఆడుకునే అయితే చాలా పెట్టారు ఈసారి అయితే, చాలా బాగుంది. ఇదిగోండి, నేనైతే 50 రూపీస్కి 6 రింగ్స్ అయితే ఇచ్చారు. 6 రింగ్స్లో అయితే 2 రింగ్స్ అయితే బాగానే వేసా, 4 రింగ్స్ అయితే సరిగ్గా పడలేదు. అదిగోండి, ఆ రింగ్ అయితే పడింది కానీ అది అట్టముక్క బయటకు వచ్చేసింది. మా ఆవిడ ఏమంటుందంటే అది పూర్తిగా పడాలని, చాలా పూర్తిగా పడినా కానీ వాళ్ళు ఇవ్వాల మనకి. చూడండి, ఈ చిన్న కార్ ట్రై చేశాను, కార్ అయితే వచ్చింది మనకి, గెలిచేసాం. 50 రూపీస్ కార్ అయినా గెలిచాం. కార్ ఇమ్మంటున్నా, చివర్లో వేస్తా అంటున్నారు. ఇంకా ట్రై చేసా కానీ ఏమి రాలా, కార్ అయితే గెలిచేసాం. తర్వాత 6 బాల్స్కి టోటల్ కౌంట్ చేసి ఎంత వచ్చిద్దో ఓవరాల్గా మనకు అది ఇస్తారు చూసారా, ఆ గేమ్ అయితే ఆడేసాం ఇద్దరం. నేను మా వైఫ్ అయితే ఆడాం. మాకు అయితే ఒక జల్లెడ, ఒక జగ్గు అయితే వచ్చింది. ఈచ్ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్. ఏదో గెలిచేయాలి, సాధించాలని కాదు, ఏదో అదొక ఎంజాయ్మెంట్ చేయడానికి అయితే వచ్చేసాం. గేమ్లు అయితే ఆడేసాం. ఈ గేమ్ ఆడడం అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అందుకే ఎంత ఏజ్ వచ్చినా కానీ చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తూ ఉంటా. చూడండి, బాహుబలిలో ప్రభాస్ గారు 3 బాణాలు ఒకేసారి వదులుతారు కదా, అలా వదులుదామని ట్రై చేశాను. ఆ తెగిపోయిద్దని ఆపేసి, తర్వాత ఆ కుర్రోడు అన్న వద్దు అలా వదలొద్దు, ఒక్కొక్కటే వదులు అన్నాడు. సరే అని ఒక్కొక్కటి అని ట్రై చేశా. 3 కలిపి ఆ ఎల్లో దానికే కొట్టాలంట, కొడితే థమ్స్అప్ బాటిల్ ఇస్తా అన్నాడు. ట్రై చేశా కానీ 3లో గ్రీన్ ఒకసారి టచ్ అయింది, వైట్ది ఒకసారి టచ్ అయింది, ఎల్లో అయితే టచ్ అవ్వలేదు. మనోడికైతే 50 రూపాయలు ఇచ్చేసి సైలెంట్గా అయితే పక్క వెళ్ళిపోయాము.
నేను గురి పెట్టి చూసి పెద్ద ఆర్చర్లు కూడా అబ్బో ఇతను పెద్ద ఆర్చర్ అనుకుంటారు. చిన్నపిల్లలకైతే బొమ్మలు, లేడీస్కి అయితే ఫ్యాన్సీ ఐటమ్స్, పాప్కార్న్, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. ఇదిగోండి రింగ్స్ అయితే ఆడాం. వికెట్స్కి రింగ్స్ వేయాలి. రింగ్ వేసాం, ఏదో ఒక చిన్న గిఫ్ట్ వచ్చింది. అలాగే డైస్ కూడా ఆడాం, ఒక చిన్న గిఫ్ట్ వచ్చింది, ఆడేసాను. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. నేనైతే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ని. పెద్ద ఫ్యాన్ అంటే మామూలు ఫ్యాన్ కాదు, వేరే అభిమాన్ని. వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.